బస్ వచ్చిండ్రా. ఏంట్రా వీడు ఓవర్ చేస్తున్నాడు. అబ్బా పదండ్రా. అమ్మా ఏం కావాలి? మీ హెల్ప్ కావాలి. ఏ కేసులో? వాళ్ళ కేసులో. ఏమవుతారు? మీరు కోఆపరేట్ చేస్తే విడుదలవుతారు. ఎర్రగడ్డ నుంచి డైరెక్ట్ గా వచ్చావా? పో. ఆవేశపడకండి, నేను చెప్పేది వినండి. ఆ యాక్సిడెంట్ చేసింది వీళ్ళు కాదు, డ్రైవర్. తెలుసు, గుద్దింది లారీ డ్రైవరే. కాదు, గోవింద అంకుల్ డ్రైవర్. ఈ హత్యా ప్రయత్నం చేసింది మా గోవింద అంకుల్ డ్రైవరే. ఈ విషయం నీకెలా తెలుసురా? మా గోవింద అంకుల్ చెప్పాడు. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానురా? కోమాలో ఉన్న గోవిందా నీకెలా చెప్పాడురా? అంకుల్ బాడీ కోమాలో ఉంది. అంకుల్ ఇదిగో నా పక్కనే ఉన్నాడు. గోవింద అంకులా? నాకు కనపట్లేదే. నీకు? రే నాకు కనిపించట్లే. నాకు కూడా కనపట్లేదురా. ఏమైందిరా నీకు? పోలీస్ స్టేషన్ కి వయా శ్మశానం వచ్చావా? అనవసరంగా టెన్షన్ పడద్దు కానీ అంకుల్ నా పక్కనే ఉన్నారంటే ఎలా నమ్ముతారు చెప్పండి? నన్ను లాగి 2 పీకుతే. గోవిందా తనంతట తానే ఆహ్వానిస్తున్నాడుగా, వెళ్ళి 4 పీకు. రెండేంట్రా 4 పీకుతా? 4 చెప్తాను. 4 ఏకాలేస్తున్నావా? చంపేస్తాను రా. పొడుస్తారా? పొడుస్తాను. ఇదేంట్రా విచిత్రంగా ఉంది. మళ్ళీ నీళ్ళు తాగుతారా అంకుల్? పోలీసులు భయపడరంటారు. ఈయనేంటి ఇలా పడిపోయారు? సార్ 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 ఇప్పుడు నేనేం చేయాలి? బంగారు బంగారు ఏమైందిరా నీకు? ఆ యదవ ఎంత పని చేశాడు రా? అయ్యో ఇప్పుడు ఎలాగా? ఏం చేయాలి? ఆంటీ 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 ఏం జరిగింది మేడం? రాము అండి మా డ్రైవర్. నన్ను కొట్టి కట్టిపడేసి మా ఇంట్లో ఉన్న నగలు, డబ్బు, ఆస్తి పేపర్స్ అన్ని పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎక్కడ ఉండుంటాడు? నేను తెలుసుకుంటాను. నేను తెలుసుకుంటాను. నువ్వా? ఇది నా మాట కాదు, అంకుల్ మాట.
లేపేయాలనుకున్నాం. వాడు ఆస్తిని కూడా లేపేశాం. ఇక నుంచి కాంట్రాక్ట్స్ అన్ని నావే. ఈ సుబ్బిగాడే #1 కాంట్రాక్టర్. ఇదంతా నీ మాస్టర్ ప్లానే కదన్నా. ప్లాన్ ఏముందిరా? నేను కొండ మీద కూతుంది ఏమంటాను. తేవడం కష్టం కదా. నువ్వు జ్యోతిని పెట్టావు, ఆస్తిని కొట్టావు. నువ్వు గ్రేట్ రా. కానీ జ్యోతి వర్కౌట్ కాలేదన్నా. జ్యోతి ఏంట్రా? దాని అమ్మం లాంటిది వర్కౌట్ అయ్యేలా చేస్తాను. ఇదిగో ఈ పేపర్లు నీవి, ఈ పేపర్లు నావి. అమ్మో అమ్మో అమ్మో, మిఠాయి పొట్లాలు పంచుకుంటున్నారు కదరా నా ఆస్తి. రే, హాస్పిటల్కి వచ్చి ముసలి కన్నీరు ఖర్చావు కదరా. నిన్ను చంపేసిన పాపం లేదురా. నిన్ను వదలరా. రే, ఏం చేయండిరా? అదేంటన్నా? మిమ్మల్ని కొట్టినా కూడా పంచొచ్చు కదా. కదరా. తగలేంట్రా, నా అప్పులు కూడా పంచుతాను. ఓకే, చూస్తాను రా మీ అంత. మీ డ్రైవర్ ఎప్పటి నుంచి మీ దగ్గర పనిచేస్తున్నాడు? చాలా సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఐ సీ. అంకుల్ వచ్చారు. రే, వాడు సుబ్బిగాడి సైట్ లో ఉన్నాడు రా. సుబ్బిగారి సైట్ లో ఉన్నారంటండి. సుబ్బిగాడి సైట్ అంటే ఎక్కడ్రా? హైటెక్ సిటీ పక్కన ప్లాట్ నంబర్ 136. హైటెక్ సిటీ పక్కన ఫ్లాట్ నెంబర్ 136. ప్లాట్ నంబర్ 136. పదండి. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? మీలో గోవింద గారు డ్రైవర్ అవడరా? వీడేనండి గోవింద డ్రైవర్. అంటే అబ్బే అది ప్లాన్ ఇచ్చింది అన్నే. షర్ట్ కలిగిపోతుంది. థ్యాంక్ యూ సార్. మీ థ్యాంక్స్ నాకు కాదురా, ఆయనకి. ఎక్కడా? ఇక్కడ. ఆయనకి చెప్పండి. గోవిందా, అసలు దొంగలు దొరికారు. నీ గడువు ముగిసింది. వెళ్ళి నీ శరీరంలో ప్రవేశించు. ఎక్కడ్రా? అక్కడ. అదేంటి అంకుల్ కనిపించడం లేదు? అంకుల్ 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 అదేంటి నీకు కూడా కనిపించట్లేదా? మన లేడు కదా. ఇదేంటి పల్స్ బీట్ ఇంప్రూవ్ అవుతోంది. కొంప తీసి బతికేస్తాడేంటి? గోవింద, నీకిచ్చిన వరాన్ని నువ్వు సార్థకం చేసుకున్నావు. ఇప్పుడు నీవు సజీవుడవు. ఇంకెందుకు ఆలోచిస్తావు? లే. మంచి వాళ్ళకి మంచే జరుగుతుందని మళ్ళీ నా ఆత్మ ద్వారా నిరూపించావు స్వామి. ఏమండి ఏమండి, మాకు కనిపించకపోయినా పర్వాలేదు, కనీసం కనీసం సచిన్ కన్నా కనిపించండి. హలో, ఓకే, వస్తున్నాను. హాస్పిటల్ నుంచి ఫోన్. ఆయన లేచి మాట్లాడుతున్నారట. డాక్టర్ కొండ అంటే పేషెంట్ల పాలిట పెద్ద అండ. మీ ఆయన కోలుకున్నాడమ్మా. ఏమండి, నన్ను క్షమించండి. నేను తప్పుగా ఆలోచించాను, కానీ తప్పేం చేయలేదండి. పిచ్చి బంగారం, నీ మనసు నాకు తెలుసురా. మమ్మల్ని కూడా క్షమించండి అంకుల్. రేయ్, మిమ్మల్ని ఆయన క్షమించరా, నేను క్షమించను రా. బావా ఎవడ్రా మీకు బావా? రేయ్, బ్యాచులర్స్ కి ఇల్లు ఇవ్వకూడదని మరోసారి మీరు నిరూపించారా? ఊరుకోరా, ఈ వయసులో ఇవన్నీ సహజం. చూడండి బాబు, తాజ్మహల్ అందం చూడాలే గాని సొంతం చేసుకోవాలని ఆశపడకూడదు. కరెక్ట్ గా చెప్పారు అంకుల్. వీళ్ళెవరు? ఆ బ్యాచులర్స్ కి ముక్కుతాడేయడం కోసం వచ్చిన లేడీ బ్యాచులర్స్ అయి ఉంటారు. ఏమండి, ఈ సందర్భంగా మీకు శుభవార్త. మీరు తండ్రి కాబోతున్నారు. నేను తండ్రిని ఎలా అవుతాను? నేను కోమాలో ఉంటే ఇది ప్రెగ్నెంట్ ఎలా అయింది? సరే, ఏదో సరదాగా జోక్ చేశానంతే. ఆ జోక్ ఇప్పుడు నేను నిజం చేస్తాను. హాస్పిటల్ నేను ఒప్పుకోను.